నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మానందం నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి అని, ఇంకా అత్రి వెళ్ళిపోతాను సార్, మళ్ళీ లీవ్ అయిపోతున్నాను. నువ్వు వెళ్ళలేదు, రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు, ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు. రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్, బట్టలు తెచ్చుకోలేదు సార్, మెడ్రాస్లో దొరుకుతాయి లేవయ్యరా అని నా మేకప్ మ్యాన్ బోర్డింగ్ పాస్ ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం. అతను ఫ్లైటు, ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త. సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా, రెడ్ ఫేస్ పెడతాడు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఎయిర్ హోస్టెస్ చూడటం ఇవన్నీ కలిపి. అండ్ ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత చెప్తాడు. మా వెళ్ళేసరికి ఈడెవడరా బాబు, అసలు ఇంత ఎర్రటి ఫేస్ తీసుకుని వచ్చాడో అని మా తమ్ముళ్ళు ఇద్దరు ఇతను చూసి వింతగా చూడటం, అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద వీళ్ళు కూర్చోబెడికి భోజనం పెట్టడం, వాటితో పాటు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ